మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని చూడండి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల వర్షపాతం అనేది ఎక్కడ ఎక్కువగా పడుతుంది అనే దానిపై మనం డిస్కషన్ చేద్దాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల అధిక వర్షపాతం పడే ప్రాంతం ఎక్కడెక్కడ వర్షం పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల ఎక్కువ వర్షం పడే ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు, నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్, నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది. నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్ అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం అనేది నమోదవుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఎక్కడ ఎక్కువగా పడుతుంది? ఉత్తర తెలంగాణ అంటే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ఈ ప్రాంతాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, ములుగు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఎంత పడుతుంది ఈసారి యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే 80% వర్షపాతం అనేది సంభవిస్తుంది. 80% వర్షపాతం అనేది సంభవిస్తుందండి. 80% వర్షపాతం అనేది సంభవిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 80% ఉత్తర తెలంగాణలో 80% వరకు వర్షం పడుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం అంటే స్వల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏది అంటారు. తెలంగాణ రాష్ట్రంలో స్వల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో స్వల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏంటి? ఇక తెలంగాణ రాష్ట్రంలో స్వల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏంటి సార్ అంటే జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం స్వల్ప వర్షపాతం అనేది నమోదవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల అంటే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పడే ప్రాంతం వచ్చేసి ఎక్కడ అంటే మనం ఏం చెప్పాలంటే దీనికి సంబంధించి ఎక్కడ ఎక్కువగా వర్షం పడుతుంది అంటే పడే ప్లేస్ మాత్రం ఎక్కడ పడుతుంది సార్ అంటే జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎక్కువ వర్షపాతం అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలలో అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఉత్తర తెలంగాణ జిల్లాలు మరి ఉత్తర తెలంగాణ జిల్లాలంటే మీకు తెలుసు ఏవేవి ఉన్నాయో. ఈ యొక్క ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇవన్నీ జిల్లాల్లో ఎంత పడుతుంది అంటే 80%. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అంటే ఇది ఏదో నేను చెప్పే మాటలు కాదండి. స్టేట్ మెట్రలజికల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారితంగా మనం ఇవి చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ ఇంకొక మాట డిస్కషన్ చేద్దాం. ఏంటి సార్ అది అంటే నెక్స్ట్ వన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. దీనికి సంబంధించిన అంశాలు 2 మాటలు డిస్కషన్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒకటి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు అంటారండి వీటిని. ఈశాన్య ఋతుపవనాలు అసలేంటి దీనికి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. దీనికి సంబంధించిన విషయం డిస్కషన్ చేస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ బేసికల్గా ఇప్పుడు మంత్లు ఎప్పుడంటే ఇవి అక్టోబర్ అండ్ నవంబర్ మంత్స్ అండి. అక్టోబర్ మరియు నవంబర్ మాసాలు. ఈ యొక్క అక్టోబర్ నవంబర్ మాసాలు వచ్చేసి బేసికల్గా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. వీటిని ఇంకొక పేరు ఏమని పిలుస్తారు అంటే రిట్రియేటింగ్ మాన్సూన్స్ అంటే తిరోగమన ఋతుపవనాలు అని కూడా అంటారండి. రిట్రియేటింగ్ మాన్సూన్స్ అంటే తిరోగమన ఋతుపవనాలు అని కూడా పిలుస్తారు. ఏమంటారు వీటిని? తిరోగమన ఋతుపవనాలు అంటారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆర్ రిట్రియేటింగ్ మాన్సూన్స్ అంటారు. అక్టోబర్ అండ్ నవంబర్ బేసికల్గా ఈ సీజన్లో మనకి ఏమవుతుంటాయంటే అక్టోబర్ నవంబర్లో సైక్లోన్స్ ఎక్కువగా వస్తుంటాయి. అవునా కాదా? సైక్లోన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి మనకు ఈ సీజన్లో అక్టోబర్ నవంబర్. అందువలన అక్టోబర్ నవంబర్ మాసాలను ఏమంటారంటే
సైక్లోన్ మంత్స్ అని తుఫాను నెలలు అని పిలవడం జరుగుతుంది. కాబట్టి రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు డైరెక్ట్గా, తుఫాను నెలలు అని ఏ మాసాలను పిలుస్తారు అంటాడు. తుఫాను నెలలు సైక్లోన్ మంత్స్ అని వేటిని పిలుస్తారంటే అక్టోబర్ అండ్ నవంబర్ మాసాలని సైక్లోన్ మంత్స్ అని తుఫాను నెలలు అంటారు. అక్టోబర్ నవంబర్ మాసాలను ఏమంటారంటే సైక్లోన్ మంత్స్ అని తుఫాను నెలలు అంటారు. ఏమంటారు? తుఫాను నెలలు, సైక్లోన్ మంత్స్ అంటారు. తుఫాను నెలలు అని పిలవడం జరుగుతుంది. సైక్లోన్ మంత్స్ అంటే తుఫానును నెలలు అంటారు. ఈ సీజన్లో మనకు జనరల్గా ఏం జరుగుతుంది, ఏంటి విషయం ఒకసారి చూడండి. ఇక సైక్లోన్ మంత్స్ తుఫాను నెలలు అంటున్నాం. అసలు ఏంటి సార్ ఇది, దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఒకటే చిన్న మాట. బేసికల్గా చెప్పాలంటే మనం భారత భూభాగం ఇలా సంబంధించిన అంశం, ఓకేనా? ఎస్. ఇలా ఉంటే ఇక్కడ ఏమైంది సార్, ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే సైక్లోన్ మంత్స్ బేసికల్గా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. అంటే దేశం యొక్క అన్ని వైపుల నుంచి పర్టికులర్గా వచ్చేసి ఈ యొక్క నార్త్ ఈస్ట్ నుంచి ఈ యొక్క విండ్స్ అనేవి బ్లో అవుతాయి. ఇలా నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి ఎక్కువ పర్సెంట్. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని ప్లేసుల నుంచి ఇలా కూడా విండ్స్ అనేవి బ్లో అవుతాయి. ఇక్కడ మీకు ఏమవుతుంది సార్ అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డైరెక్షన్ నుంచి వీస్తాయి. ఇది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఇవేమో హై ప్రెజర్ విండ్స్, ఇదేమో లో ప్రెజర్ అనేది. హై ప్రెజర్ అంటే ఇది లో ప్రెజర్ విండ్స్. ఇవి రెండు ఏమవుతున్నాయి సార్ అంటే ఇక్కడ సముద్రం మీద మీకు ఇలా మెర్జ్ అవుతున్నాయి, ఇలా మెర్జ్ అవుతాయి, ఇలా కలుస్తాయి. కలిసినప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇలా ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే సైక్లోన్ అని పిలుస్తాం. ఏమంటామంటే దీన్ని సైక్లోన్ అని పిలుస్తాం. సైక్లోన్ అంటాం. ఈ యొక్క నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల భారతదేశంలో వర్షం అనేది ఎక్కువగా ఎక్కడ పడుతుంది సార్ అంటే కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్. ఇది కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్. ఈ కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్లో వర్షం అనేది బాగా పడుతుంది. కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్ వచ్చేసి ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి. ఈ తమిళనాడు రాష్ట్రంలోని కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్లో కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్లో వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్, కోరమాండల్ తీర మైదానాల్లో ఎక్కువగా వర్షం అనేది సంభవిస్తుంది. కాబట్టి ఈశాన్య ఋతుపవనాల వల్ల భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ పడుతుందంటే కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడుతుంది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరేం చెప్పాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పడుతుంది, ఈ యొక్క నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వర్షం చూడండి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వర్షం అనేది ఎక్కడెక్కడ నమోదవుతుందో ఒకసారి చూద్దామండి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వర్షపాతం అనేది ఎక్కడ నమోదవుతుందో ఒకసారి చూడండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడే ప్రాంతాలు, ఒకటి భద్రాచలంలో వర్షం పడుతుంది, భద్రాచలం. తర్వాత హైదరాబాద్లో కూడా పడుతుంది. హైదరాబాద్తో పాటు మదిర, నల్గొండ అండి, మదిర, నల్గొండ. కాబట్టి భద్రాచలం, హైదరాబాద్, మదిర, నల్గొండ. నెక్స్ట్ వన్ అచ్చంపేట. ఈ ప్రాంతాల్లో మనకు బేసికల్గా ఏంటి సార్ అంటే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఎంత పడుతుంది అంటే 20%, 20% అండి, 20% పడుతుంది. ఎక్కువగా పడేది ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలోని కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్లో అధికంగా పడుతుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం, హైదరాబాద్, మదిర, నల్గొండ, అచ్చంపేట్ ఈ ప్రాంతాల్లో 20%, 20% వరకు వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇక్కడ ఇది వేసుకున్నారు కదా, దీనికి సంబంధించి ఇది మ్యాప్ వేసుకున్న తర్వాత సైక్లోన్ అని రాసుకోండి. సైక్లోన్, CYCLONE, సైక్లోన్. ఈ పాయింట్ అందరు రాసుకోవాలండి సైక్లోన్కి సంబంధించి. సైక్లోన్ అంటే ఏంటి సార్ అంటే ఈ మ్యాప్ వేయండి మీరు, ఇది వేయాలి. సైక్లోన్ అన్నాం. సైక్లోన్ అంటే ఏంటి అంటే సైక్లోన్ అనే ఆంగ్ల భాషా పదం. సైక్లోన్ అనేది ఒక పదం, ఇది సైక్లోన్ అనేది ఒక ఆంగ్ల భాషా పదం.
ఈ సైక్లోన్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే కైక్లోన్ అనే గ్రీక్ టర్మ్, కైక్లోన్ అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. కైక్లోన్ అనే గ్రీక్ టర్మ్ నుంచి తీసుకోబడింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సైక్లోన్ అనే పదం కైక్లోన్ అనే గ్రీక్ టర్మ్ నుంచి. మరి ఈ యొక్క కైక్లోన్ అనే గ్రీక్ టర్మ్కి అర్థం ఏంటి సార్ అంటే పాము మెలికల చుట్ట అంటారండి. పాము మెలికల చుట్ట అని ఒకటి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అని పిలవడం జరుగుతుంది. కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అంటే పాము మెలికల చుట్ట అంటారు. కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అని ఒక అర్థం. రెండవది రివాల్వింగ్ అంటున్నారు. రివాల్వింగ్ అంటే చుట్టబడి ఉండటం. రివాల్వింగ్ అంటే చుట్టబడి ఉండటం. రివాల్వింగ్ అంటే చుట్టబడి ఉండటం అని అర్థం. కాబట్టి పాము మెలికల చుట్ట అని రివాల్వింగ్ అని రెండు రకాలైన అర్థాలు ఉన్నాయి. రివాల్వింగ్ అని తర్వాత పాము మెలికల చుట్ట అని ఇలా రెండు రకాలైన అర్థాలను కలిగి ఉన్నాయి. రెండు రకాలైన అర్థాలను కలిగి ఉన్నాం. పాము మెలికల చుట్ట అని, రివాల్వింగ్ అని ఇలా రెండు రకాలైన అర్థాలను కలిగి ఉన్నామన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రివాల్వింగ్. ఓకే, ఈ యొక్క సైక్లోన్ అనే టర్మ్ను ఎవరు ఉపయోగించారు మొదటిసారిగా? ఈ యొక్క సైక్లోన్ అనే టర్మ్ను చూడండి. ఈ యొక్క సైక్లోన్ అనే టర్మ్ను ఫస్ట్ అప్లైడ్ బై మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? ఈ సైక్లోన్ అనే టర్మ్ను ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళు ఎవరంటే హెన్రీ పెడ్డింగ్టన్. హెన్రీ పెడ్డింగ్టన్ అనే బ్రిటిష్ మెట్రాలజిస్ట్. హెన్రీ పెడ్డింగ్టన్ అనే బ్రిటిష్ మెట్రాలజిస్ట్ అండి. బ్రిటిష్ మెట్రాలజిస్ట్ మొదటిసారిగా ఈ పదాన్ని బ్రిటిష్ మెట్రాలజిస్ట్ హెన్రీ పెడ్డింగ్టన్ అని బ్రిటిష్ మెట్రాలజిస్ట్ మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేస్తున్నాం. బేసికల్గా చెప్పాలంటే వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ అంటాం. WMO అంటే ఏంటండి? వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్. WMO వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్. ఈ యొక్క వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ అంటుంది. ఈ వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ అండి. జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ కంట్రీ. జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ కంట్రీ. జెనీవా స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంటుంది. ఏం చేస్తారు సార్ ఈ సంస్థ ఏంటంటే క్లైమేటిక్ చేంజెస్ గురించి, క్లైమేటిక్ చేంజెస్ వాతావరణ మార్పుల గురించి, క్లైమేటిక్ చేంజెస్ వీటన్నింటి గురించి స్టడీ చేస్తుంది, అధ్యయనం చేసే సంస్థ ఇది. అధ్యయనం చేసే సంస్థని వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ అంటారు. ఏమంటారు? వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ అంటారు. ఇది ఎక్కడుంది? ఇది స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది. మరి యొక్క వరల్డ్ మెట్రలజికల్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. మరి ఇండియాకు సంబంధించింది ఏంటంటే IMD. మనకు సంబంధించిన వాతావరణ శాఖ ఏంటంటే IMD అంటే ఇండియన్ మెట్రలజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. మరి ఇది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది ఇది అండి? న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీలో ఉంది. భారత వాతావరణ శాఖ వచ్చేసి ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. భారత వాతావరణ శాఖ న్యూఢిల్లీలో ఉంది. ఇక వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ సంబంధించి అలా విషయాలు, IMDకి సంబంధించి ఇలా విషయాలు అంటే క్లైమేట్ గురించి, క్లైమేటిక్ చేంజెస్, క్లైమేటిక్ ఇష్యూస్ గురించి, ఎన్వైరన్మెంట్కి సంబంధించిన అంశాలు అన్నీ కూడా ఎవరు మనకు రిపోర్ట్ చేస్తారు సార్ అంటే ఈ సంస్థని ఇదే చేస్తుంది. ఇది వచ్చేసి ఏం చేస్తుంది సార్ అంటే ఎప్పటికప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే ఈ సంస్థ అనేది ఏర్పడింది. ఓకేనా? ఇది ఇలా విషయాలు దేశవ్యాప్తంగా అయినా సరే, వరల్డ్ లెవెల్లో ఎక్కడైనా సరే. ఓకే, మరి కొన్ని సివియర్ సైక్లోన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే భారతదేశంలో ఉండే కొన్ని సివియర్ సైక్లోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఒకటి మెయిన్గా మనం ఏం చెప్పచ్చు అంటే ఒడిస్సా సూపర్ సైక్లోన్ చెప్పచ్చండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఒడిస్సా సూపర్ సైక్లోన్ బేసికల్గా చెప్పాలంటే అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 10,000 పైబడి తుఫాన్లు వస్తాయంటండి.
10,000 above cyclones, tropical cyclones occurs all over the world. ప్రపంచవ్యాప్తంగా 10,000 పైబడి తుఫాన్లు వస్తాయి. 10,000 గుర్తుపెట్టుకోవాలంటే సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అంటే సార్ కష్టం అది. కాబట్టి కొన్నింటిని మరి హిస్టారికల్గా ఇన్సిడెంట్స్ ఉన్నవి, హిస్టారికల్ రిమార్క్స్ ఉన్న వాటిని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా ఒడిశా సూపర్ సైక్లోన్ గుర్తుపెట్టుకుందాం. ఈ ఒడిశా సూపర్ సైక్లోన్ వచ్చేసి ఏంటి సార్ అంటే, ఒడిశా సూపర్ సైక్లోన్ అనేది ఒడిశా సూపర్ సైక్లోన్ అంటున్నాం. ఈ ఒడిశా సూపర్ సైక్లోన్కి సంబంధించిన విషయాలు ఏంటి అంటే, ఒడిశా సూపర్ సైక్లోన్ అన్నాం. ఇది వచ్చేసి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1999 అక్టోబర్ 29, 1999 అక్టోబర్ 29వ తారీఖున ఒడిశా సూపర్ సైక్లోన్ అనేది సంభవించింది. కాబట్టి ఒడిశా సూపర్ సైక్లోన్ అనేది ఎప్పుడు సంభవించింది? ఇది ఒడిశా సూపర్ సైక్లోన్ వచ్చేసి 1999 అక్టోబర్ 29న ఒడిశా సూపర్ సైక్లోన్ అనేది సంభవించింది. కాబట్టి 1999 అక్టోబర్ 29న ఒడిశా సూపర్ సైక్లోన్ అనేది క్రియేట్ అయింది. ఒడిశా సూపర్ సైక్లోన్. కాబట్టి ఒడిశా సూపర్ సైక్లోన్ 1999 అక్టోబర్ 29న. మరి 1999 అక్టోబర్ 29న ఎక్కడొచ్చింది ఈ యొక్క ఒడిశా సూపర్ సైక్లోన్? ఒడిశా రాష్ట్రంలోని పూరి, నెక్స్ట్ వన్ వచ్చేసి బరంపూర్, నెక్స్ట్ వన్ కోనార్క్. అంటే కోస్టల్ ఏరియాలో ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటికి కూడా ఇది యొక్క ఎఫెక్ట్ అనేది పడింది. ఓకేనా? బరంపురం కానీ, పూరి కానీ, కోనార్క్ కానీ ఈ ప్లేసులన్నీ కూడా తీర ప్రాంతంలో ఇక్కడంతా దీని యొక్క ఎఫెక్ట్ అనేది కనపడింది. బేసికల్గా ఎంతమంది చనిపోయి ఉంటారంటే, అకార్డింగ్ టు అఫీషియల్ ఎవిడెన్స్ అండి, అధికారిక లెక్కల ప్రకారం, అకార్డింగ్ టు అఫీషియల్ ఎవిడెన్స్, అధికారిక లెక్కల ప్రకారం, అకార్డింగ్ టు అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం ఎంతమంది చనిపోయి ఉంటారంటే ఒక 10,086 మెంబర్స్, 10,086 మంది చనిపోయారండి. ఎంతమంది మృత్యువాత పడ్డారు? 10,086 మంది మృత్యువాత పడ్డారండి. 10,086 మెంబర్స్, 10,086 మంది మృత్యువాత పడ్డారు. అందువల్లనే ఈ యొక్క ఒడిశా సూపర్ సైక్లోన్ గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే, ఒడిశా సూపర్ సైక్లోన్ సంభవించిన డేట్ ఇది అక్టోబర్ 29 అనేది. ఈ అక్టోబర్ 29ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ డేట్ను ఒక ఇలా పిలవడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డేగా ప్రకటించడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే అంటే జాతీయ విపత్తుల దినం ఆర్ జాతీయ విపత్తుల తగ్గింపు దినంగా ప్రకటించడం జరిగింది. దేనిగా ప్రకటించారండి? నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే, జాతీయ విపత్తుల దినం ఆర్ జాతీయ విపత్తుల తగ్గింపు దినంగా ప్రకటించడం జరిగింది. ఏ డేట్ అండి అది? అక్టోబర్ 29ని. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి అక్టోబర్ 29ని ఏం చేశారంటే, నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఏమని చేశారండి? నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే అంటే జాతీయ విపత్తుల దినం ఆర్ జాతీయ విపత్తుల తగ్గింపు దినంగా డిక్లేర్ చేయడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డేగా ప్రకటించడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే, జాతీయ విపత్తుల దినం ఆర్ జాతీయ విపత్తుల తగ్గింపు దినం. కాబట్టి రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు, జాతీయ విపత్తుల దినం ఎప్పుడని క్వశ్చన్ అడిగారు అనుకోండి. కాబట్టి జాతీయ విపత్తుల దినం ఆర్ జాతీయ విపత్తుల తగ్గింపు దినం అక్టోబర్ 29. ఇంకొక చిన్న పాయింట్ రాసుకోండి అక్కడ, అక్టోబర్ 13, అక్టోబర్ 13. అక్టోబర్ 13ని ఏమంటారో ఒకసారి చూడండి. ఈ యొక్క అక్టోబర్ 13 వచ్చేసి అక్టోబర్ 13. ఈ యొక్క అక్టోబర్ 13 వచ్చేసి ఏమంటారంటే, అక్టోబర్ 13ని ఇంటర్నేషనల్ డిజాస్టర్ డే ఆర్ ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే, అంతర్జాతీయ విపత్తుల దినం ఆర్ అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దినంగా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దినం, ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే ఆర్ ఇంటర్నేషనల్ డిజాస్టర్ డే, అక్టోబర్ 13. అక్టోబర్ 29 నేమో నేషనల్ డిజాస్టర్ డే ఆర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే,
జాతీయ విపత్తుల దినం ఆర్ జాతీయ విపత్తుల తగ్గింపు దినంగా మరి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా విషయాలు దేశవ్యాప్తంగా మామూలుగా మనకు తుఫాన్లు వస్తూనే ఉంటాయి. కొన్ని హిస్టారికల్ రిమార్క్స్ ఉన్న వాటిని మాత్రమే మనం ఇలా డిస్కషన్ చేసాం. ఇది దేనికి సంబంధించినవి? ఇవన్నీ కూడా క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో బేసికల్గా ఏంటి, ఎలా విషయాలు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో నదీ వ్యవస్థకు సంబంధించిన విషయాలు చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నదీ వ్యవస్థ అంటే రివర్ సిస్టమ్ అంటాం. మనకు దీనికి సంబంధించిన విషయాలు మన దగ్గర బాగా డిస్కషన్ చేయాలి. రివర్ సిస్టమ్ అండ్ ఆల్సో రివర్ సిస్టమ్, నదీ వ్యవస్థ. నెక్స్ట్ వన్ దీంతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులు అనే అంశం గురించి. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. రివర్ సిస్టమ్ అండ్ ఆల్సో ఇరిగేషన్ ప్రాజెక్ట్, నదీ వ్యవస్థ మరియు నీటిపారుదల ప్రాజెక్టులు అనే అంశం గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, బేసికల్గా ఇక్కడ మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు. ముఖ్యంగా మనం ఇండియాకు సంబంధించిన విషయాలు చెప్పుకున్నాం. అక్కడ ఇండియాలో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చెప్పాం. మరి ఇక్కడ ఏంటంటే తెలంగాణకు సంబంధించి పాయింట్ టు పాయింట్ చెప్పాలి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఏంటి, ఏమేం చెప్పాలి సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఐడియా ఉందా మీకు? మిషన్ కాకతీయ ప్రోగ్రామ్, తర్వాత మిషన్ భగీరథ, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరి యొక్క అవకతవకలు జరిగినాయని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పీసీ ఘోష్, ఓకేనా? పీసీ ఘోష్ కమిటీని కూడా ఎలా ఏర్పాటు చేస్తారు, ఇవన్నీ కూడా మీకు నేను డిస్కషన్ చేయాలి. అంటే అక్కడ డిస్కషన్ చేయడం వేరు, స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక 3-4 మార్కుల వరకు ఈ రెండు టాపిక్స్ మీద, ఒకటేమో నదీ వ్యవస్థ, రెండవది నీటిపారుదల ప్రాజెక్టులు. ప్రతి విషయాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్, మిషన్ భగీరథ, తర్వాత మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. మరి చెరువులకు సంబంధించి ఏంటి, అలా విషయాలన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఎస్. కాబట్టి 3-4 మార్కుల వరకు ఇక్కడ నుంచి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా? ఎస్. 3-4 మార్కుల వరకు మరి ఇక్కడ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బేసికల్గా చూడండి. ఎస్. ఓకే, నదీ వ్యవస్థ, రివర్ సిస్టమ్ అంటే నీటిపారుదల ప్రాజెక్టులను బేసికల్గా చెప్పాలంటే నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్తామంటే వన్ ఈజ్ గోదావరి రివర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేద్దాం. గోదావరి రివర్ అంటున్నాం, గోదావరి నది. మనం బేసికల్గా అక్కడ ఇండియన్ జియోగ్రఫీలో చెప్పేటప్పుడు మీకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. మహారాష్ట్ర గురించి డిస్కషన్ చేశాను, తర్వాత తెలంగాణ గురించి ఓవరాల్గా డిస్కషన్ చేశాను, తర్వాత ఏపీ గురించి కూడా డిస్కషన్ చేశాను. అక్కడ వేరు, ఇది వేరు. కాబట్టి గోదావరి రివర్కి సంబంధించి మన దగ్గర చూడండి, ఒకటి మనం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి సంబంధించిన అంశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెయిన్ సోర్స్ అనేది మనకు తెలియాలి. ఎక్కడ మెయిన్ సోర్స్ అంటే నది జన్మస్థలం, ఎక్కడ పుట్టింది ఇది నది. ఇక మెయిన్ సోర్స్ ఆఫ్ గోదావరి రివర్ అంటే త్రయంబకం పీఠభూమి అనే విషయం మీకు అందరికీ తెలుసు. త్రయంబకం ప్లాట్యూ అంటున్నాం. త్రయంబక ప్లాట్యూ అంటే త్రయంబకం పీఠభూమి. ఇది ఎక్కడుంది సార్ ఈ యొక్క త్రయంబకం పీఠభూమి అంటే ఈ త్రయంబక ప్లాట్యూ అనేది మహారాష్ట్రలో నాసిక్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహారాష్ట్రలోని నాసిక్కి 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబక ప్లాట్యూలోనే జన్మించింది మన గోదావరి నది. కాబట్టి ఎక్కడ ఆరిజిన్ అయింది? త్రయంబక ప్లాట్యూ. తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే చాలామంది ఏమంటారంటే బాసర అని అంటున్నారు, కానీ బాసర కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించేది. ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే ప్లేస్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. ఏ ప్లేస్ వద్ద ఎంటర్ అవుతుందండి? కందకుర్తి అనే ప్లేస్ వద్ద. ఇక్కడ చూడండి కందకుర్తి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోకి గోదావరి నది ఎంటర్ అయ్యే ప్లేస్ ఎక్కడ అంటే కందకుర్తి అనే ప్లేస్ వద్ద ఎంటర్ అవుతుంది. కందకుర్తి
ఈ కందకుర్తి వచ్చేసి ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఈ కందకుర్తిని ఏమంటారంటే త్రివేణి సంగమం అని పిలవడం జరుగుతుంది. ఏమంటారంటే దీన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. త్రివేణి సంగమం అంటారండి. ఏమంటారు దీన్ని? త్రివేణి సంగమం అని పిలవడం జరుగుతుంది. త్రివేణి సంగమం అంటారు. త్రివేణి సంగమం అంటే 3 నదుల యొక్క సంగమ ప్రదేశం ఇది. కాబట్టి ఏ ఏ నదులు సార్ అంటే ఒకటి గోదావరి అనేది, గోదావరితో కలుస్తాయి కొన్ని నదులు. గోదావరితో పాటు మంజీరా నది. నెక్స్ట్ వన్ హారిద్ర, ఇలా కూడా రాయొచ్చు మనం, హారిద్ర అన్నది. కాబట్టి ఒకటి గోదావరి నదితో ఈ యొక్క మంజీరా కానీ హారిద్ర అనే నదులు కానీ ఇవి కలుస్తాయి. అందువల్ల దీన్ని ఏమంటారంటే త్రివేణి సంగమం అని పిలవడం జరుగుతుంది. ఏమంటారంటే దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఎస్. తర్వాత ఇంకా మనకి ఏంటి సార్ అంటే తర్వాత నిజామాబాద్ జిల్లా తర్వాత నిర్మల్ జిల్లా గుండా ఫ్లో అవుతుంది. నిర్మల్ డిస్ట్రిక్ట్. ఈ యొక్క నిర్మల్ జిల్లాకు సంబంధించిన విషయాలు చూడండి. ఈ యొక్క నిర్మల్ జిల్లా గుండా ప్రవహించేటప్పుడు ఈ నది వల్ల ఏమవుతుంది అనేది ఒకసారి మనం డిస్కషన్ చేయాలండి. నిర్మల్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. నిర్మల్ జిల్లా గుండా ఫ్లో అవుతుంది. నిర్మల్ జిల్లా గుండా ప్రవహించేటప్పుడు ఈ నది చేత ఒక మంచి నిర్మల్ జిల్లా గుండా ఫ్లో అవుతుంది కదా. నిర్మల్ జిల్లా గుండా ఫ్లో అవుతున్నప్పుడు ఈ నది వల్ల ఏమవుతుంది సార్ అంటే ఒక నదీ ఆధార ద్వీపం అనేది ఏర్పడుతుంది. నదీ ఆధార ద్వీపం అంటున్నాం. నదీ ఆధార ద్వీపం. మీరు ఒక్కటే ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక నదీ ఆధార ద్వీపం ఇది. రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వన్ అండ్ ఓన్లీ రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రంలో ఏకైక నది ఆధార ద్వీపం. నది ఆధారం అంటే దాన్ని నదిని బేస్ చేసుకుని ఏర్పడిన ద్వీపం. ద్వీపం అంటే ల్యాండ్ మాస్ ఉంటే చుట్టూ వాటర్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం? ద్వీపం అంటాం. కాబట్టి నది ఆధార ద్వీపం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే రివర్ బేస్డ్ ఐలాండ్ అని పిలవడం జరుగుతుంది. రివర్ బేస్డ్ ఐలాండ్ అని పిలుస్తారు. రివర్ బేస్డ్ ఐలాండ్ అంటే నది ఆధార ద్వీపం అని పిలుస్తారు. ఏమంటారంటే దీన్ని నది ఆధార ద్వీపం, రివర్ బేస్డ్ ఐలాండ్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది చేత ఏర్పడిన ఏకైక నది ఆధార ద్వీపం ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది చేత ఏర్పడిన ఏకైక నది ఆధార ద్వీపం, వన్ అండ్ ఓన్లీ రివర్ బేస్డ్ ఐలాండ్ ఇన్ తెలంగాణ బై ద గోదావరి రివర్. గోదావరి నది చేత ఏర్పడిన ఏకైక నది ఆధార ద్వీపం. అదేంటి సార్ అది అంటే ఏం పెట్టాలి సార్ మనం ఇక్కడ ఆన్సర్? దాన్ని బాదన్ కుర్తి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాదన్ కుర్తి చూడండి ఇక్కడ, ఆ బాదన్ కుర్తి రివర్ బేస్డ్ ఐలాండ్ అంటున్నాం. బాదన్ కుర్తి ఏం ఐలాండ్ అండి? బాదన్ కుర్తి రివర్ ఐలాండ్ అంటున్నాం. బాదన్ కుర్తి మీరు కూడా అలానే రాసుకోవాలి ఇంగ్లీష్లో. బాదన్ కుర్తి రివర్ బేస్డ్ ఐలాండ్. బాదన్ కుర్తి అనేది ఏంటంటే ఇది రివర్ బేస్డ్ ఐలాండ్. బాదన్ కుర్తి అనేది రివర్ బేస్డ్ ఐలాండ్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రివర్ బేస్డ్ ఐలాండ్ బాదన్ కుర్తి. కాబట్టి బాదన్ కుర్తి అనేది రివర్ బేస్డ్ ఐలాండ్. బాదన్ కుర్తి రివర్ బేస్డ్ ఐలాండ్ అన్న. ఏంటి సార్ ఈ బాదన్ కుర్తి రివర్ బేస్డ్ ఐలాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్? ఈ బాదన్ కుర్తి అనేది రివర్ బేస్డ్ ఐలాండ్ అంటున్నాం కదా. ఇది ఎక్కడుంది? నిర్మల్ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది చేత ఏర్పడిన ఏకైక నది ఆధార ద్వీపం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఒక గార్జ్ కూడా. బాదన్ కుర్తి అనేది ఒక గార్జ్ కూడా. గార్జ్ అంటే లోయలాగా ఏర్పడుతుంది అనమాట. గార్జ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గార్జ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అంటే జగిత్యాల జిల్లాలోని జగిత్యాల తెలుసు కదా మీకు? జగిత్యాల డిస్ట్రిక్ట్ తెలీదా? చెప్పండి సార్. జగిత్యాల జిల్లా.
ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఇక్కడ ఏంటి అంటే జగిత్యాల జిల్లాలో చూడండి, ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించిన అంశాలు. ఈ యొక్క జగిత్యాల జిల్లాలో వచ్చేసి జగిత్యాల అంటున్నాం. ఈ జగిత్యాల జిల్లాలో చెగ్గాం అనే ప్లేస్ వద్ద, చెగ్గాం ఏం ప్లేస్ ఇది, చెగ్గాం అనే ప్లేస్. ఈ యొక్క చెగ్గాం అనే ప్లేస్ వద్ద నది ఏమవుతుంది సార్ అంటే నెలవంక ఆకారంలో ప్రవహిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెలవంక ఆకారం వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది నెలవంక ఆకారంలో ఎక్కడ ఫ్లో అవుతుంది? నెలవంక అంటే దీన్ని ఏమంటారంటే క్రిసెంట్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? క్రిసెంట్ అంటే నెలవంక. నెలవంక షేప్లో, నెలవంక ఆకారంలో గోదావరి నది ఎక్కడ ప్రవహిస్తుంది అంటే జగిత్యాల జిల్లాలోని చెగ్గాం అనే ప్లేస్ వద్ద నెలవంక ఆకారంలో, క్రిసెంట్ ఆకారంలో ఫ్లో అవుతుంది. ఎలా ఫ్లో అవుతుంది సార్? నెలవంక ఆకారంలో ఫ్లో అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెలవంక ఆకారం అంటే క్రిసెంట్ అంటారు. ఈ యొక్క క్రిసెంట్ అంటే నెలవంక ఆకారంలో ఫ్లో అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటేమో నది ఆధార ద్వీపం, ఇంకొకటేమో చెగ్గాం అనే ప్లేస్ వద్ద నెలవంక ఆకారంలో ఫ్లో అవుతుంది. ఇంకొక విషయం చూడండి, అంటే గోదావరి నది యొక్క స్పెషాలిటీ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది వచ్చేసి ఏంటి, దీనికి సంబంధించిన విషయాలంటే ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒక వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది అని రేపు మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది అంటాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది అనేది మీకు తెలియాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా గోదావరి నది ఫ్లో అవుతుంది అంటే అప్పుడు మనం ఏం చెప్పాలంటే దట్ ఈస్ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది సార్ అంటే ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఏటూరు నాగారం, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఏటూరు నాగారం వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది. ఏటూరు నాగారం ఏంటి సార్ అది? ఏటూరు నాగారం వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది. ఏటూరు నాగారం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఏటూరు నాగారం వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది. ఈ యొక్క ఏటూరు నాగారం అనేది ఎలాంటిది సార్ అంటే రాష్ట్రంలోనే అతి పురాతనమైన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఇది. తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏదంటే ఈ యొక్క ఏటూరు నాగారం. ఈ యొక్క ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ గుండా ఫ్లో అయ్యే రివర్ ఏది సార్ అంటే మన గోదావరి నది. ద గోదావరి రివర్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది వచ్చేసి ఎక్కడ అంటే ములుగు జిల్లాలో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది ఇది? ములుగు డిస్ట్రిక్ట్. కాబట్టి ములుగు డిస్ట్రిక్ట్లో, ములుగు జిల్లాలో ఈ యొక్క ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఉంటుంది. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎక్కడుంది? ఇది ఏటూరు నాగారం ములుగు డిస్ట్రిక్ట్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఓకేనా? ఇది ఇలా విషయాలు మనం జనరల్గా దానికి ఓవరాల్గా చెప్పేశారు. ఇంకొక మాట ఏం చెప్పుకోవాలి సార్ అంటే గోదావరి నదికి సంబంధించి గోదావరి నదికి సంబంధించిన విషయాలు ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి సంబంధించిన ఇంకా మనం విషయాలు ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే వన్ ఈస్ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి సంబంధించిన అంశాలు. ఇంకా ఏం చెప్పాలి సార్ అంటే ఈ యొక్క ఒక మంచి జలపాతం గురించి డిస్కషన్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏంటి అది సార్ అంటే బేసికల్గా చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు, అది ములుగు జిల్లాలో ఉంటుంది. ఏం చెప్పండి అది? ఒక జలపాతం చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రంలోని ఒక జలపాతం ములుగు జిల్లాలో ఉంటుంది. వెంకటాపురం దగ్గర ఒక జలపాతం బోగతా అనేది పేరు విన్నారా? ఎస్. కాబట్టి బోగతా జలపాతం అంటున్నాం. ఇక్కడ చూడండి ఒక చిన్న పాయింట్, బోగతా జలపాతం అంటున్నాం.
వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటంటే దానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా చెప్పాలి. బోగతా జలపాతం అంటున్నాం. ఎప్పుడైనా సరే జలపాతం అనేది వాటర్ ఫాల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? వలపాతం అనేది జలపాతం మన జనరల్గా బోగతా జలపాతం అంటున్నాం. వన్ ఈజ్ బోగతా వాటర్ ఫాల్. ఈ బోగతా వాటర్ ఫాల్ అనేది ఎలా ఫార్మేషన్ జరిగింది సార్ అంటే ఏ నది వల్ల ఏర్పడింది అంటే గోదావరి కాదు. మరి ఏ నది చేత ఏర్పడింది సార్ అంటే నల్లన్ దేవి వాగు చేత ఏర్పడింది. నల్లన్ దేవి వాగు, నల్లన్ దేవి వాగు చేత ఏర్పడింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ వాగు? నల్లన్ దేవి వాగు చేత ఏర్పడింది. నల్లన్ దేవి వాగు. ఇక నల్లన్ దేవి వాగు ఇదేంటి? ఇక నల్లన్ దేవి వాగు అనేది నల్లన్ దేవి వాగు. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద నల్లన్ దేవి వాగు. నల్లన్ దేవి వాగు చేత ఏర్పడింది ఇక బోగతా వాటర్ ఫాల్. కాబట్టి బోగతా వాటర్ ఫాల్ దేని వల్ల ఏర్పడింది సార్ అంటే నల్లన్ దేవి వాగు చేత. నల్లన్ దేవి వాగు అనేది సరే ఇట్ రైజెస్ ఎక్కడ పుట్టింది ఇది? ఇట్ రైజెస్ జన్మించిన స్థలం ఎక్కడ సార్ అంటే కర్రెగుట్టలు. విన్నారా పేరు? ఈ మధ్య కాలంలో ఇక మావోయిస్టులకి మరి జవాన్లకి వచ్చేసి పోలీస్ వాళ్ళకి ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ ఇది, ఈ యొక్క కర్రెగుట్టలు అనే ప్లేస్. కాబట్టి ఈ యొక్క కర్రెగుట్టలు అనే ప్లేస్లో ఈ యొక్క నల్లన్ దేవి వాగు అనేది ఆరిజిన్ అవుతుంది. కాబట్టి నల్లన్ దేవి వాగు, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ నల్లన్ దేవి వాగు అంటే ఈ యొక్క రైజెస్ కర్రెగుట్టలు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ గుట్టలు సార్? కర్రెగుట్టల వద్ద జన్మిస్తుంది. రైజెస్ కర్రెగుట్టలు అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అవుతుంది. కర్రెగుట్టలు. ఓకే. నల్లన్ దేవి వాగు ఈజ్ ద ట్రిబ్యూటరీ. నల్లన్ దేవి వాగు ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి నది యొక్క ఉపనదే నల్లన్ దేవి వాగు. ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. నల్లన్ దేవి వాగు అనేది గోదావరి నది యొక్క ఉపనదే ఈ యొక్క నల్లన్ దేవి వాగు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్, గోదావరి నది యొక్క ఉపనదే ఈ యొక్క నల్లన్ దేవి వాగు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, బేసికల్గా చెప్పాలంటే ఈ వాటర్ వచ్చేసి ఇలా పడుతుంది సార్. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే ఒక బేసికల్గా చెప్పాలంటే లొకేషన్ ఎక్కడనో చూడండి. ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క బోగతా వాటర్ ఫాల్. బోగతా వాటర్ ఫాల్ అనేది ఎక్కడ సార్? లొకేషన్ ఎక్కడ అంటారు మీరు. దీని యొక్క లొకేషన్ చూడండి. వన్ ఈజ్ లొకేషన్ అంటున్నాం. ఎక్కడ ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడనో ఒకసారి చూడండి. వన్ ఈజ్ లొకేషన్ ఎక్కడ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ యొక్క బోగతా వాటర్ ఫాల్ అనేది ఎక్కడ లొకేషన్ అంటే ములుగు జిల్లా అండి. ములుగు డిస్ట్రిక్ట్, ములుగు జిల్లా అంటున్నాం. ఈ ములుగు జిల్లాలో ములుగు డిస్ట్రిక్ట్ వాజేడు ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అనే గ్రామం వద్ద చీకుపల్లి అనే విలేజ్ దగ్గర ఉంటుంది ఇది. కాబట్టి మనం ఏం డిస్కషన్ చేయాలంటే ములుగు డిస్ట్రిక్ట్ వాజేడు మండల్ చీకుపల్లి అనే విలేజ్ దగ్గరనే ఈ యొక్క బోగతా వాటర్ ఫాల్ ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎక్కడ ఇది లొకేషన్ వచ్చేసి ములుగు డిస్ట్రిక్ట్ వాజేడు మండల్ చీకుపల్లి. ఓకే. దీన్ని ఏమంటారంటే బోగతా వాటర్ ఫాల్ని తెలంగాణ నయాగరా అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి దీన్ని? తెలంగాణ నయాగరా అంటారు. తెలంగాణ నయాగరా అని పిలుస్తారు. కాబట్టి తెలంగాణ నయాగరా అని ఏ జలపాతాన్ని పిలుస్తారు? కాబట్టి తెలంగాణ నయాగరా అని దేని పిలుస్తారో ఒకసారి చూడండి. తెలంగాణ నయాగరా అంటారు. ఏమంటారంటే తెలంగాణ నయాగరా అంటారు బోగతా జలపాతాన్ని. కాబట్టి బోగతా జలపాతాన్ని ఏమంటారంటే తెలంగాణ నయాగరా అని పిలుస్తారు.
ఓకేనా? ఎస్. ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. అంటే గోదావరి నదికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఇలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 మాటలు రాసుకోండి. గోదావరి నదికి గల ఇతర పేర్లు అని రాయండి. గోదావరి నదికి మరి పేర్లు ఏమున్నాయి అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, ఒకటి దక్షిణ గంగా, సౌత్ గంగా అని పిలుస్తారు. వన్ ఈజ్ ఏమంటారు దీన్ని? సౌత్ గంగా, దక్షిణ గంగా అని. తర్వాత ఇంకొక పేరు ఏమంటారంటే సౌత్ గంగా, దక్షిణ గంగా అంటారు. రెండవది సౌత్ గంగా, దక్షిణ గంగా అని. నెక్స్ట్ వన్ ఇండియన్ రాయిన్ అని, ఇండియన్ రాయిన్ అని. తర్వాత వృద్ధ గంగా అంటే ఓల్డ్ రివర్, వృద్ధ గంగా అని. కాబట్టి సౌత్ గంగా, దక్షిణ గంగా, తర్వాత ఇండియన్ రాయిన్ అండ్ వృద్ధ గంగా అని ఇలా పేర్లతో పిలవడం జరుగుతుంది. సౌత్ గంగా, దక్షిణ గంగా, ఇండియన్ రాయిన్ అండ్ వృద్ధ గంగా అని పేర్లతో పిలవడం జరుగుతుంది. సౌత్ గంగా, ఇండియన్ రాయిన్ అండ్ వృద్ధ గంగా అని పేర్లతో పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఇలా విషయాలు జనరల్గా బేసికల్గా మనం డిస్కషన్ చేస్తున్నాం గోదావరి నదికి సంబంధించిన అంశాలు. బేసికల్గా గోదావరి నది అనేది ఇంకొకటి ఏంటి సార్ అంటే, గోదావరి నది మీకు గోదావరి నది ఎలా యూజ్ అవుతుంది సార్ అంటే, టూరిజం కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. టూరిజాన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ యొక్క గోదావరిలో. ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే జగిత్యాల. మీకు అందరికీ తెలుసు జగిత్యాల మనందరికీ తెలుసు జగిత్యాల. ఈ జగిత్యాలలో వచ్చేసి ఏంటంటే మీకు శాతవాహనులు తెలుసు. శాతవాహనులు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి ఇలా ఉన్నారు కదా. వాళ్ళ పేరు మీదుగా కొన్ని లాంచీలను ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలలో వచ్చేసి ఏంటి సార్ అంటే, ఈ యొక్క గోదావరి నది జలాలను ఉపయోగించి ఈ యొక్క పర్యాటక రంగాన్ని, టూరిజాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని లాంచీలను ఏర్పాటు చేసి విహారం అన్నమాట, వాటర్లో జలవిహారం చేయటానికి, ఈ యొక్క టూరిజాన్ని డెవలప్ చేయడానికి, టూరిజంను డెవలప్ చేయడానికి మరి ముఖ్యంగా ఏంటి సార్ అంటే, పులోమావి పేరు మీదుగా, అంటే శాతవాహన రాజులు పులోమావి ఉన్నాడు కదా, పులోమావి కావచ్చు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, గౌతమిపుత్ర శాతకర్ణి వీరి పేర్ల మీదుగా ఏం చేశారు సార్ అంటే, గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, పులోమావి కావచ్చు, వీళ్ళ పేర్ల మీద ఏం చేశారు సార్ అంటే, ఈ యొక్క టూరిజాన్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క లాంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. విహారయాత్ర అన్నమాట. మంచిగా విహారయాత్ర చేయడానికి కూడా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎస్. ఇది ఇలా విషయాలు గోదావరి. మరి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది అనేది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ రాసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశాలను ఒక చిన్న హెడ్డింగ్ రాసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు, ప్లేసెస్. గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు ఏమున్నాయో ఒకసారి చూడండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు అనగానే మీరు ఒకటే విషయం, ఒకటి కందకుర్తి అని గుర్తుపెట్టుకోండి. కందకుర్తి ఎక్కడ ఇది? కందకుర్తి అనేది నిజామాబాద్ జిల్లా. దీనికి సంబంధించి మీకు నేను ఆల్రెడీ చెప్పాను. రెండవది వచ్చేసి బాసరా అని రాసుకోండి. ఈ బాసరని వాసరా అని కూడా అని పిలుస్తారు. బాసరా అన్న ఇది వచ్చేసి ఎక్కడ అంటే నిర్మల్ జిల్లాలో ఉంటుంది. నిర్మల్ డిస్ట్రిక్ట్. ఈ మధ్య కాలంలో మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, బాసరలో ఏంటి, మెయిన్ డెయిటీ ఏంటి, ప్రధాన దేవుడు ఎవరున్నారు ఇక్కడ. కాబట్టి బాసరా అనగానే జ్ఞాన సరస్వతి టెంపుల్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన సరస్వతి టెంపుల్.
జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉంటుంది బాసరలో. కాబట్టి బేసికల్గా దీన్ని ఏమంటారంటే వాసర అంటారు. అంటే వ్యాసపీఠం ఇది. ఏ పీఠం ఇది? వ్యాసపీఠం. అందువల్ల మీకు ఎక్కడైనా సరే బాసర అనే కన్నా మీకు సంస్కృత శ్లోకాలు చూసినప్పుడు సంస్కృత శ్లోకాల్లో బాసరకు బదులుగా మీకు ఏముంటుందంటే వాసర అని ఉంటుంది. అందువల్ల ఏంటి సార్ అంటే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతి అని ఉంటుంది. అంటే బాసర అనేది ఎక్కడ మెన్షన్ చేయరు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతి అని ఉంటుంది. కాబట్టి వాసర పీఠం అంటే వ్యాసపీఠమే వాసరనే బాసర అయింది. ఓకేనా? ఎస్. కాబట్టి బాసర ఆ జ్ఞాన సరస్వతి టెంపుల్. నెక్స్ట్ వన్ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి. ధర్మపురి అని రాసుకోవాలి. ధర్మపురి వచ్చేసి ఏ జిల్లాలో ఉంది? ఇక్కడ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి. ఆ యొక్క ధర్మపురిలో వచ్చేసి బాగా మెయిన్ టెంపుల్స్ ఏంటి సార్ అంటే ఒకటి ఫస్ట్ ప్రియారిటీ మనం ఎవరికి ఇవ్వాలి అంటే ఇక ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ధర్మపురి. ఇంకొకటి యమా టెంపుల్, యమ దేవాలయం, యమా టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ ఆల్సో యమా టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ యమా టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ యమా టెంపుల్. నెక్స్ట్ వన్ పెద్దపల్లి. పెద్దపల్లిలో మంతని అని రాసుకోండి. మంతని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. మంతని పెద్దపల్లి డిస్ట్రిక్ట్. మంతని పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండి. ఇక మంతని పెద్దపల్లి డిస్ట్రిక్ట్లోని మంతని గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ బాగా ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే గౌతమేశ్వర టెంపుల్. గౌతమేశ్వర టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఏముంటుంది ఇక్కడ? గౌతమేశ్వర దేవాలయం, గౌతమేశ్వర టెంపుల్ ఉంటుంది. గౌతమేశ్వర టెంపుల్ వచ్చేసి ఎక్కడంటే పెద్దపల్లి గౌతమేశ్వర టెంపుల్. ఒకే కాళేశ్వరం అని రాయండి. కాళేశ్వరం అంటున్నాం. వన్ ఈజ్ కాళేశ్వరం. కాళేశ్వరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. కాళేశ్వరం వచ్చేసి ఎక్కడ? జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాళేశ్వరం అనేది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉంది. కాళేశ్వరం జయశంకర్ భూపాల్పల్లి. మరి ఇక్కడ బాగా ఫేమస్ ఏంటి అంటే ఏ టెంపుల్ ఇక్కడ బాగా ఫేమస్? ముక్తేశ్వర టెంపుల్ అని రాసుకోండి. ముక్తేశ్వర టెంపుల్ కాళేశ్వరం. ముక్తేశ్వర టెంపుల్, ముక్తేశ్వర ఆలయం. ఎక్కడ ఇది? కాళేశ్వరం అంటే మీకు ఇంకా ఏం గుర్తుకు రావాలి? కాళేశ్వరం టెంపుల్ గుర్తుకు రావాలి. ద వరల్డ్ ఫేమస్ మరి ప్రాజెక్ట్. టెంపుల్ కన్నా ప్రాజెక్ట్ కూడా బాగా ఫేమస్ ఇక్కడ. ఏం ప్రాజెక్ట్ అది? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఏం ప్రాజెక్ట్ అది? కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కూడా బాగా ఫేమస్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇది రాశారు. నెక్స్ట్ వన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క భద్రాచలం మరియు పర్ణశాల. భద్రాచలం మరియు పర్ణశాల వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. భద్రాచలం మరియు పర్ణశాల. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశాలు. ఇవన్నీ కూడా మీకు ఇలాంటివి అడగటానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఇవి మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. మరి గోదావరి నదికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత దానికి ఉపనదులు ఉన్నాయి. ఆ నదులపై కొన్ని జలపాతాలు, పొచ్చరా అని ఇలాంటి కొన్ని జలపాతాలు ఉన్నాయి. ఆ జలపాతాల గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.